ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ వెంటనే వచ్చినట్టు అనిపించింది. అంటే మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతకుముందు వేరేదేమన్నా అనుకున్నారా? లేదండి, ఇదే. అదేనా? ఇదే. అందుకే ఆ షాట్ కూడా ఇంటర్వెల్ షాటే కదండి, హీరో మీద ఉంటుంది. అంటే ఈవెన్ డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ వేయచ్చు కదా? పేపర్ మీద అనుకున్నామండి అవి చాలా సార్లు. పేపర్ మీద ఇది అనుకున్నాను, అది అనుకున్నాను. బట్ ఏంటంటే వన్స్ హీరో ఈజ్ రైజ్డ్, సో అది వేరే సెగ్మెంట్ అది. సో పేపర్ మీద అనుకున్నప్పుడు ఇదొక పాయింట్ అనుకున్నాను, అదొక పాయింట్ అనుకున్నాను, అవన్నీ అనుకున్నాను. బట్ వన్స్ ఏంటంటే హీరో డౌన్ అయిపోయి నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్కి వెళ్ళే ముందు అక్కడ బ్రేక్ చేస్తే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్తోనే ఇప్పుడు మీకు కూడా క్లూ లేకుండా కదా ఇంటర్వెల్తో అసలు వీడు ఏం చేస్తాడు అనేది. నేను ఆ పాయింట్లో ఆపుదామన్నది తర్వాత అందరం తీసుకున్న కాల్, ఎస్పెషల్లీ మీ అండ్ మై ఎడిటర్ సత్య, మేమిద్దరం తీసుకున్న కాల్ అండి అది. రాహుల్, హాయ్ రాహుల్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. మీరు గతంలో అంటే మీరు బేసిక్గా చూడడానికి చాలా ఒబీడియంట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తారు. అంటే మీరు గతంలో కూడా ఇలాంటి సినిమాలు చేశారు, ఆ ఒబీడియంట్గా ఇన్నోసెంట్. అంటే సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే మీకు అరే బోర్ అనిపించలేదా? No, basically, there's definitely an innocence of Tyson in this character. This is a completely different story, completely different film, and when I heard the narration from Prashant, I loved the narration so much that let me come back with a film which is very close, where people have already accepted me in a character. So I think ఈ సినిమా ఫస్ట్ రావడం, జనాలకి నచ్చడం, ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ గారు హాయ్. ఇక్కడ సార్ మీకు అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని, కంటెంట్ మీద మీకు బాగా నమ్మకం పెట్టుకుని ఒక 1 వీక్ ఇంకా బాగా పుష్ చేసి రిలీజ్ చేస్తే బెటర్ అయి ఉండేది. అంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కలెక్షన్స్ ఎఫెక్ట్స్ మీద పడకుండా ఇంకా బెటర్గా ఉండేదని ఏమన్నా అనిపించలేదా? అంత హరీబరీగా ఎందుకు చేస్తారు? హరీబరీగా ఏం లేదనంటే ఇనిషియల్లీ వి ప్లాన్ లైక్ దిస్, అండ్ రిలీజ్ అనేది ఐ థింక్ ప్రొడక్షన్ అండ్ వాళ్ళు ఇంకా దే ఆర్ బెటర్ మైండ్స్ దెన్ మీ కదండి. అంటే దట్స్ బిజినెస్ ఆస్పెక్ట్. ఇప్పుడు టెక్నికల్గా క్రియేటివ్గా అయితే ఐ కెన్ టేక్ ద కాల్, బట్ దట్ కాల్ ఈజ్ కంప్లీట్లీ ప్రొడక్షన్స్ కాల్. సో ఐ థింక్ వాళ్ళు కరెక్ట్గా చేశారన్నది నా ఫీలింగ్ అండి. నాకేం హరీబరీ అంటే ఇంకా బాగా రిసీవింగ్ ఉండేది, కొంచెం ఇంకా బాగా పెర్ఫామ్ చేసేది బాక్స్ ఆఫీస్ దగ్గర. నేను యూ వాంట్ టు ఆన్సర్ దిస్? మీరు సినిమా చూశారు కదండి, మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. అది చాలండి ఇంకా. ఓకే, అప్పుడు మీకే సార్ అది ఆ బ్యాట్ ఫైట్ ఏదైతే ఉందో దానికి ముందు మీరు ఇలా రన్ చేస్తూ వస్తారు కదా, అది చాలామంది చెప్పుకోవడం ఏంటంటే మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్ అని చెప్పి అన్నారు. సో అది మీకు ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే? అసలు కావాలని చేసింది కాదండి, బట్ అదే మీ అలా అనిపించిందంటే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సిగ్గుపడుతున్నా ఇన్ఫ్యాక్ట్ ఆనందంతో. అంటే మేబీ ఆ బ్లాక్ అండ్ బ్లాక్ ఉండడం, చెయ్యి పోకిరి ఇంట్రడక్షన్లో ఉంటుంది కదా, మేబీ అది మ్యాచ్ అయ్యి ఉండొచ్చు చిన్న లెవెల్లో. మేబీ ఆ చేతికి కూడా అది ఉండడం వల్ల మేము తర్వాత ఎవరో చెప్పిన తర్వాత చూసి అరే కరెక్టే కదా అని అనిపించింది. అంత అంత లెజెండరీ రిఫరెన్స్ వస్తే అంతకంటేనా? ప్రశాంత్ గారు ఇక్కడ విలన్ క్యారెక్టర్ వచ్చేసి 5,000 కోట్లతో ఒక నోట్ చూపిస్తే 5,000 కోట్లు వస్తాయి అంటున్నాడు. అది